చిల్లకల్లో ఐసిటిఎస్ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు నందు ఈరోజు సెక్టార్ సమావేశం మరియు కిషోరి వికాసం శిక్షణ తరగతులు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించి వేసవి శిక్షణ తరగతుల వలన ఈసారి బాలికలకు కలిగే ఉపయోగాల గురించి తెలియజేశారు. సిడిపిఓ లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ చదువు మూడో నేత్రమని చదువుకొని సాధికారిత సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికలలో నాయకత్వము మరియు సాధికారికత గురించి బాలికలకు వివరించడం జరిగింది. పెనుగంచిప్రోలు గ్రామ సర్పంచి వేల్పుల పద్మకుమారి మాట్లాడుతూ బాలికలు అందరూ చదువుకోవాలని, నాయకత్వ లక్షణాలతో ఉండి మంచి ఉద్యోగాలు సాధించుకోవాలని తెలియజేశారు. అలాగే పెనుగంచిప్రోలు మండల సిసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి బాలిక పొదుపు బాట పట్టాలని, సాధికారికతతో ఉండాలని తెలియజేశారు. వాసవ్య మహిళా మండలి నుంచి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం నేరమని, బాలికలకు 18, బాలురికి 21 సంవత్సరం నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలని తెలియజేశారు. యోగేంద్ర కార్యక్రమాలలో భాగంగా కిషోరి బాలికలతో యోగాసనాలు చేయించడం జరిగింది. యోగా వలన కలిగే ఉపయోగాల గురించి తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల సెక్టార్ సూపర్ గ్రేడ్ 1 సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి, ఈ కార్యక్రమంలో కరటం రాంబాబుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది చెప్తారు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరు కూడా మౌనంగా ఉండడం, బాధపడటం, లేకపోతే ఇంకో వేరే విధంగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చేయాల్సిన పని. జనరల్గా కూర్చుంటే అది 5 minutes టైం దొరికిందంటే అంటే దీనివల్ల ఎక్కడ కూడా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇక కాలు హోల్డ్ చేసుకొని పద్మాసనం అందరికీ చెప్పండి, చెప్పి అందరూ కూడా వచ్చేలా చెప్పండి. అంటే మనం చిన్నపిల్లలకి చెప్పాము, వరకు ఎడ్యుకేట్ చేశాము. అయితే వాళ్ళని ఏం చెప్పాము, ఎందుకు చెప్పాము, మనం చెప్పవలసిన ఆవశ్యకత ఏంటి అనేది మనం ఆ రోజు మనం వాళ్ళ పేరెంట్స్కి అందరికీ చెప్పాలి. అది మనం ఇంతవరకు చెప్తాం, అయినా ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచించడం జరిగింది డిపార్ట్మెంటు, ప్రభుత్వం కూడా. ఆ రోజు మనం ఈ పిల్లలకి ఏమి నేర్పించామో, దానివల్ల ఏంటి ఉపయోగమో, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ఇప్పుడు ఈ బాల్య వివాహాలు ఇటువంటివి చేయకుండా వాళ్ళకి అవగాహన కల్పించడము, ఇవన్నీ ఉద్దేశంతో జూన్ 10వ తారీఖున కిషోర బాలికలతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ ఇన్ని రోజులు మనం ఏమి నేర్పించామో, అలాగే తల్లిదండ్రులుగా వాళ్ళకి వాళ్ళు పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలి, ఎలాగ పిల్లల్ని ఇటువంటి పిల్లల పట్ల జరిగే అత్యాచారాలు ఇవన్నీ కూడా నిరోధించాలంటే తల్లిదండ్రులుగా మనం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ మనం ఉండాలి అనేది కూడా వాళ్ళకి కూడా తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. వికాసంలో భాగంగా పెనుగంచిప్రోలు ఇక్కడ కిషోర్ వికాసం కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌమార దశలో ఉన్న ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సమ్మర్ క్యాలెండర్ అనేది రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా వేసవి సెలవుల్లో మే 2 నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఈ ఆడపిల్లలకి అనేక అంశాల్లో వారానికి 2 రోజులు అంటే మంగళవారం, శుక్రవారం ఒక సెషన్ అనేది అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా వారి సచివాలయాల పరిధిలో ఉన్న కిషోర్ బాలికల్ని అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ని కానీ లేకపోతే స్కూల్కి వెళ్తున్న వాళ్ళని కానీ ఇప్పుడు వేసవి సెలవుల్లో అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏ విధమైన ఎడ్యుకేషన్ పరమైన బాధ్యతలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈ టైంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఎన్నో ముఖ్య అంశాలని నేర్పించడం కోసం ఈ క్యాలెండర్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా పిల్లలకి బాలల హక్కుల గురించి,
అలాగే బాల్య వివాహాలు చేసుకుంటే వాటి వల్ల జరిగే అనర్థాల గురించి, అలాగే పిల్లలకి వాళ్ళ ఈ కౌమార దశలో వాళ్ళ అవయవాల్లో మార్పులు జరుగుతాయి కాబట్టి వాళ్ళ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఆ దశలో వచ్చే శారీరక మార్పుల గురించి కానీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత గురించి, అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్లో కానీ ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి, నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి, అలాగే ఎటువంటి న్యూట్రిషన్ పరంగా ఎటువంటి ఆహారం తినాలి, అలాగే మనం ఇటువంటి పోక్సో నేరాలు అవి వాటి బారిన పడకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది ఇలా ఎన్నో అంశాలను రూపొందించడం జరిగింది. ఒక్కొక్క రోజు ప్రతి మంగళవారం ఒక అంశం, శుక్రవారం ఒక అంశం, అలాగా మొత్తం 12 అంశాలను రూపొందించడం జరిగింది. జూన్ 10వ తేదీన ఈ ప్రణాళిక అనేది ఈ వేసవిలో వేసుకున్నటువంటి ఈ ప్రణాళిక అనేది ముగుస్తుంది. ఆ రోజున కిషోర బాలికలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి ప్రతి సచివాలయంలో హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.